దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం అండి. ఎంతమంది బాధలు కష్టంలో ఉన్నారు, మీ అందరికీ కూడా శుభము కలుగును గాక. ఈ మంత్ మేలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధల నుంచి మీరు విడిపించబడి ఒక క్రీస్తులో ఆత్మీయ అనుభవంలో వెళ్ళబోతున్నారు. ధైర్యంగా ఉండండి. సమస్యలు ఉన్నాయా? ఏం భయపడద్దు. పోరాటాలు ఉన్నాయా? నా జీవితంలో నేను చెప్తున్నాను, చాలా ఉన్నాయి. కానీ ఒక ధైర్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి వెతికేవారిని, దేవుణ్ణి అడిగేవారికి దేవుడిస్తాడు. విలువైన ప్రాణాన్ని, రక్తాన్ని గార్చిన దేవుడు ఇవ్వగలడు. ఈరోజు భయపడొద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ఓడిపోవద్దు. ప్రభువు నమ్మదగిన దేవుడు. నీ ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. కానీ ఒకటి రోజు నేను సువార్త చెప్తున్నాను, ఇంకా యేసును అంగీకరించిన వారు మీ హృదయంలో యేసుని అంగీకరించి రక్షణ మార్గంలోకి నడవటానికి ప్రభు కృప చూపుతాడు, అద్భుతం చేస్తాడు. ఒక మాట చదువుతున్నాను. 147 కీర్తన 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు. నీ గుమ్మము అంటే మనకి మెయిన్ డోరే కదండి. ఎవరు శత్రు రాకుండా ఏం పెడతాం మనం? ఇట్లా మెయిన్ డోర్ పెట్టుకుంటాం ఇట్లా చుట్టూ కదా. ఆయన అంటే నీ గుమ్మము గడియలే బలపరిచాడంట. అంటే నీ డోర్ని, అంటే నీ జీవితాన్ని, నీ ఇంటి నీకు ఓపెన్ అయ్యేటువంటి నీ ఆశీర్వాదాలను దొంగిలించి ఏదైనా కానీ అది ఆయన బలపరిచాడు. ఏ శత్రువు దూరకుండా. వస్తాడు శత్రువు, మన ఇంటి ముందుకు వస్తాడు, మన జీవితం ముందుకు వస్తాడు, కానీ లోపలికి రాలేడు వాడు. వింటున్నారా? నిన్ను బలపరిచాడు ఆయన. అంటే నిన్ను స్టాండ్ చేశాడు. నీ యొక్క హృదయాన్ని, నీ జీవితాన్ని గట్టిగా ఆయన ఒక నూతన అనుభవంలోకి నడిపిస్తున్నాడు. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి, నీ ఇంటిని, నీ జీవితాన్ని నేను బలపరుస్తా అంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడేది లేదు. నిన్ను బలపరిచి నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని ఆశీర్వదించే దేవుడు ఆయన. ఈరోజు యవ్వన బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. నీ జీవితాన్ని బలపరిచి, నీ ఇంటి డోర్ని బలపరిచి, నీ ఇంటికి మెయిన్ ఏది ఉందో దాన్ని బలపరిచి. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడొద్దు, కృంగిపోవద్దు. కాబట్టి నీ జీవితాన్ని బలపరిచి నీ కుటుంబాన్ని ఆశీర్వదించదు. నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, ఎందరి ఉదయం ప్రార్థనలు ఏకీపిస్తున్నారో అయ్యా, వారి సమస్యలు ఏదైనా విడిపించు. ఈరోజు వారు ఎందులో భారంలో, బాధలు, ఏ దేశ రాష్ట్రంలో, మా భారతదేశ ప్రపంచంలో ఎక్కడున్నా వారి విన్నపాలకు విడుదలయ్యి, వారి సమస్యలకు విడుదలయ్యి, వారి రోగాలను స్వస్థపరచు, వారి అప్పుల్ని తొలగించు, వారి కోర్టు కేసును తొలగించు, అన్యాయం, అక్రమం, మోసముల నుండి విడిపించు, ఇతర బంధకాల నుంచి విడిపించు, సమస్యల నుండి విడిపించు, వారి హృదయాలను బలపరచు, డిప్రెషన్, మానసిక ఒత్తిడి నుంచి విడిపించు, స్టడీస్, కెరియర్ని దీవించు, అప్పుల ఆర్థిక బంధకాల నుంచి విడిపించు, గర్భం లేని గర్భాలు తెరువయ్యా, పిల్లలు నాయన, చన్ని పిల్లలు, పెద్ద పిల్లలు, ఉన్నతమైనటువంటి చదువులు అన్నిట్లో కూడా ఆశీర్వదించు. ఎవరి ఇంటికి ఏది అవసరమో తీర్చును ఆయన. కొత్త వాహనాలు, మంచి గృహాలు వారికి దయచి, నలిగిన వారి జీవితాలను కట్టు, విరిగిన వారి కుటుంబాలను కట్టు, అందరిపై శుభములను ప్రకటిస్తూ ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ప్రపంచ దేశాలు యుద్ధాలు మానిపోయి సంఘాలు, సేవకులు ఐక్యతగా ప్రేమతో ఉండాలి. అంతేకాక గలిబిలి ఆత్మలు, చికాకు ఆత్మలు, అల్లరి ఆత్మలు, మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్ మా మినిస్ట్రీలు ప్రతి కుటుంబంలో బంధిస్తూ మీరు తోడయుండి మ్యారేజ్ డే, బర్త్డే మరొక్కసారి వారిని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. 8, 9, 10 మీటింగ్స్ అండి బెల్లంపల్లిలో. దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అందరం కలిసి 3 దినాలు గడుపుదాం, ఆరాధిద్దాం, ఆనందిద్దాం, దీవించబడదాం. 8, 9, 10 3 డేస్ గ్లోరియస్ డేస్ మీ కుటుంబాలుగా పాలు పొందండి. ముఖ్యంగా నీ చేయి విడవడు అనే పాట త్వరలో రిలీజ్ కాబోతుంది. పాటను రిసీవ్ చేసుకోండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.